నాకు చాలా ఇష్టమా? అవును, మరి ఆయన ఆస్థానంలో గొప్ప గొప్ప కవులు ఉండేవారని నీకు తెలుసా? అవునా, తెలియదే. అయితే ఆ కవి గురించి ఇప్పుడు ఈ నాటిక ద్వారా తెలుసుకుందాం. లో 8 మంది అష్టదిగ్గజ కవులు ఉండేవారు. వాళ్ళల్లో ముందుగా వచ్చేది అల్లసాని పెద్దన్న గారు. ఏం చేస్తున్నారహో? పేరు అల్లాసాని పెద్దన్న. నేను మన చరిత్రను రచించాను. నా పేరు నంది తిమ్మన్న. నన్ను ముక్కు తిమ్మన్న అని కూడా అంటారు. నేను పారిజాత భాగం రచించాను. నా పేరు మాదయ్య. నేను రాజశేఖర చరిత్రను రచించాను. దూజి ఎలా మెప్పించాలి? ఇంకేమైనా పద్యాలు ఉన్నాయా? ఏం బహుమానిస్తారు? మా భార్య పిల్లలు సంతోషిస్తారు. ఎలాగైతే ఇంటికి వచ్చేరాను, అన్నం తిని హాయిగా నిద్రపోతాను. మన బంగారు కాసులు డబ్బుని పదిలంగా ఉంచావుగా? ఉంచానండి. అయినా ఇవన్నీ ఈరోజు ఎందుకు అడుగుతున్నాడు? రాజ్యంలో దొంగలు ఎక్కువగా తిరుగుతున్నారు అంటున్నారు. ఎక్కడ చూసినా దొంగల గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేద్దామండి? మన నగలు బంగారు కాసులు ఏదైనా సురక్షిత స్థానంలో పెడదాం. మనకు అవసరమైనప్పుడు తీసుకునేలాగా ఉండాలి. సరేనండి. అట్టక మీద ఉన్న పెద్దని పెట్టిలో మన నగలు బంగారు కాసులు డబ్బు అన్ని ఉంచుదాం. పెరట్లో ఉన్న బావలో పెడేద్దాం. మనకు అవసరమైనప్పుడు తీసుకుందాం. సరేనండి. పద పద. దొంగలు మా ఇంటికి వచ్చారు వస్తా. ఏమిటి మీరేమంటున్నాడు? అవును, అందుకే వారికి వినబడేలా మాట్లాడుతున్నాను. దీంట్లో రాళ్ళు రప్పులు వేద్దాం బంగారు కాసుల బదులు. సరేనండి, తడిగట్టి రాళ్ళు రప్పలు తీసుకొద్దాం. అయ్యో, చాలా బరువుంది. గట్టిగా పట్టుకో పట్టుకో. ఆ అబ్బో, పడే పడే. అమ్మయ్య. ఆ తెనాలి రామకృష్ణుడు తెలివైనోడు అనుకున్నాం గాని ఒట్టి అమాయకుడని అర్థమవుతుంది. ఇది మనకు ఎంత లాభసాటవుతుందో చూద్దాం. ఇదిగో, ఇప్పుడు నేను ఈ నూతిలోకి దిగుతున్నాను. తర్వాత పెట్టెను బయటకు తీస్తాను. మీ ఇద్దరూ పెట్టెతో సహా నన్ను బయటకు లాగివేయండి. ఇది నీ వల్ల కాదురా. వాళ్ళిద్దరూ ఆ పెట్టెను మోయడమే కష్టమైంది. నీవు అక్కడివే ఎలా తీస్తావు? ఇది నీ వల్ల కాదురా. నీళ్ళని తోడి తీసేద్దాం. నీళ్ళన్నీ కిందకి పోయినప్పుడు ఆ పెట్టెను తీసి ఆ పెట్టెలో ఉన్న సొమ్మును తీసేసుకుందాం. భలే భలే భలే, ఇది మంచి ఉపాయం. పదండి పదండి. ఇప్పుడు మనం నీళ్లు తోడుదాం. నూతిలోనికి దిగుదాం రండ్రా. ఇదిగో ఇప్పుడు మన మాటలు వద్దు, లేపండ్రా పైకి. ఉర్రి, నా కాలి మీద పడిందిరా పెట్టే. త్వరగా లేపండ్రా. చాలా బరువుగా ఉంది. మరి బరువుగానే ఉంటుంది. ఇది ఆ తెనాలి రామలింగం గడి పెట్టే కదా, బరువుగానే ఉంటుంది. మాట్లాడకుండా తీయండ్రా. ఇప్పుడు తాళం తీద్దాం. ఈ పెట్టెలో ఉన్న సంపద వల్ల రేపటి మన భవిష్యత్తుకు మంచి ద్వారాలు తెరుచుకుంటాయి. తీయరా. ఆ తెనాలి రామలింగం గడిలో మళ్ళీ మోసం చేశాడు రా. ఇందుట్లో బంగారం బదులు రాళ్ళు రప్పలు పెట్టాడు.
రేపు రాయల వారికి తెలిస్తే మనల్ని చంపేస్తారు. గమ్ముని పదండి రా, పారిపోదాం. జయము జయము మహారాజా. ఏమిటి విశేషాలు? మన రామకృష్ణ కవి గారు తన బుద్ధి చాతుర్యంతో దొంగలని ఊరి నుండి వెళ్ళగొట్టారు మహాప్రభు. బలారామకృష్ణ విజయ్, మా నుంచి మంచి బహుమతి పొందు. ధన్యవాదాలు మహారాజా.